అంటే ఏంటి? సమాధానం. నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అని మళ్ళీ మరొక మాట ఉపయోగిస్తున్నాడు ఆయన. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అంటున్నాడు. అయితే ఆయన శాంతి ఏంటి? శాంతి ఏంటి? ఆ శాంతి అని మరలా కిందేమంటున్నాడు ఆయన? నా శాంతి అంటున్నాడు. అంటే ఇక్కడ శాంతి సమాధానము అంటే మనము లోకములో కొన్ని సమాధానాలు మనం చూస్తూ ఉంటాం కదండి. కొన్ని సమాధానాలు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన వెంటనే ఆ సమాధానం అనుకుంటారేమో వీళ్ళు అని నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. అయితే ఈయన సమాధానం ఎలాంటిది? ఈయన సమాధానము ఎలాంటిది అని మనం ఆలోచించినట్లయితే ఇదే యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఉన్నాడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే సర్వలోకానికి కూడా ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసాడండి. పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఏదైతే తోటలో ఉన్నప్పుడు హవ్వకి ఆదాముకి దేవునితో సమాధానం ఉందా లేదా? కదా, ఉన్నారు. అందుకే తండ్రి హవ్వ ఆదాము మాట్లాడుకునేవారా లేదా? మాట్లాడుకునేవారు కదండి, సమాధానంగా మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము పాపము అనేటువంటిది వారిలో ప్రవేశించిందో వారికి సమాధానం పోయింది. ఎవరితో సమాధానం పోయింది? దేవునితో సమాధానం పోయిందండి. అయితే ఇప్పుడు మనిషి ఒంటరి వాడయ్యాడు. గమనించండి, దేవునితో సమాధానం పోగొట్టుకున్న వ్యక్తి ఒంటరి పరిస్థితి ఉంటుంది. ఏముంటుంది? ఒంటరి స్థితి వస్తుందండి. దేవునితో సమాధానం ఉండాలి. ఎవరితోని? దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం లేకపోతే ఒంటరి స్థితి వస్తుంది. ఒంటరి స్థితి అంటే ఒక్కడో ఉంటారని దాని అర్థం కాదు. ఇప్పుడు హవ్వ ఆదాము ఒంటరి స్థితి వచ్చింది వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటి? అబాధం విడిపోయారనా? తెలిసిలేరా? ఉన్నారు. కానీ ఎవరితో ఒంటరి స్థితి వచ్చింది వీరికి? దేవునితో సమాధానం పోగొట్టుకున్నారు కనుక వారు ఒంటరి వారయ్యారు. భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, కానీ దేవుని లేని ఒంటరితనం వచ్చింది వారికి. అయితే దేవునితో సమాధానం అనేటువంటిది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి కూడా దేవునితో సమాధానము అవసరమా కాదా? చాలా అవసరం, చాలా అవసరం. చూడండి, మీరు ఒక్కొక్కసారి ఎవరితోనైనా ఏదైనా చెప్పినప్పుడు వినొచ్చు, వినకపోవచ్చు. అర్థమైందా? వినొచ్చు, వినకపోవచ్చు, కానీ దేవుడు వింటాడు. అందుకే ఆయనకి ఏం పేరు అంటే ప్రార్థన ఆలకించువాడా. ఏం పేరు ఆయనకి? ప్రార్థన ఆలకించువాడా. ప్రార్థన ఆలకించువాడా. నీ ప్రార్థనే ఆలకిస్తానికి ఒకరు ప్రార్థన ఆలకించను అనేటువంటిది లేదు, కానీ అందరూ ప్రార్థన ఆలకిస్తారండి. కానీ కొంచెం వ్యత్యాసం ఏం చెప్పాడు అంటే నీతిమంతుల ప్రార్థనకి ఆయన చెవిలోకి ఆలకిస్తాడని కొంచెం డిఫరెన్స్ ఇచ్చాడు అక్కడ. అంటే మనము దేవుని రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడితేనంట మనం ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చెవి యొక్కి ఆలకిస్తాడట. అంటే ఏం చేస్తున్నాను నా బిడ్డలో ప్రార్థన అని చూడండి. మనం అందరం చేస్తాం కదా ప్రార్థన. ఆ ప్రార్థన చేసినప్పుడు మన పక్కవారు మన ప్రార్థన విన్నా వినకపోయినా ఎవరు వింటున్నారు? మన హృదయంలో నుంచి వస్తుందా ప్రార్థన, మన పెదవుల్లోంచి వస్తుందా అన్నది ఎవరికి తెలుసు? పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన మనం వింటామండి. ఫలానా వాళ్ళండి ఇలా ప్రార్థన చేస్తున్నారండి అని. ఒకసారి మేము కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు
ఇంటికి అలా ఆవిడ వాడము. నేను పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి దేవుని గురించి చెప్పేదాన్ని. నేను ఏమన్నా కథ చెప్పండి ఆంటీ గారు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళిపోరు కాదు. నేను ఎక్కువ పిల్లలతోనే ఉండేదాన్ని. అయితే ఆ తర్వాత ఇక పిల్లలతో ఉండే టైం అయిపోయిందమ్మా నీకు అన్నాడు దేవుడు. అయితే ఆ పిల్లలు నా దగ్గరికి వచ్చి అమ్మ కథ చెప్పండి అంటే, యేసు ప్రభు కథలే వచ్చి అమ్మాయి ఇంకేమి రావాలంటే అయ్యే చెప్పండి అని వాళ్ళ హిందువు. అయితే అయ్యే చెప్తుంటే ఆ కథలు వాళ్ళ అమ్మ విన్నానండి. ఎందుకంటే ఆవిడ మా ఇంటి ముందు నుంచి వంటగది మా వైపు ఉంది వాళ్ళని, మా ముందు నుంచి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ చెవి ఒగ్గిందనమాట అండి. నేను చెప్పే మాటలకే ఆవిడ చెవి ఎక్కి ఈ పిల్లల కంటే ఎక్కువ ఎవరికి పనిచేసింది? తల్లికి పనిచేసింది. ఆమె బాగా విన్నారనమాట. విని ఒకసారి మందిరానికి వస్తానండి అన్నారు. నేను రమ్మని పిలుస్తున్నాను, ఒకసారి మందిరానికి రండి, ఒకసారి మందిరానికి రండి అని అంటున్నాను. వస్తానండి అని అలాగే అని. అయితే మొత్తం దేవుడి గురించి నన్ను ఆవిడకున్న డౌట్లు అడగడం, నీ దేవుడు ఎలా చేస్తాడా అలా చేస్తాడా అని కొన్ని అడగడం, చెప్పడం, ఇవన్నీ ఆమెలో విశ్వాసాన్ని పుట్టించింది. అని దేవుడు గురించి వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని మాట వినడం వల్ల కలుగుతుంది. అయితే ఆవిడ విని విశ్వాసం వచ్చేసింది. ఆవిడ వచ్చేసి నెమ్మదిగా పూజలు మానేసిందండి. ఏం మానేసింది? పూజలు మానమని నేను చెప్పలేదు ఆవిడకి. అసలు నేను ఏమీ చెప్పలేదు. నా ప్రభువు గురించి నేను చెప్పాను అంతేనండి. మనము చెప్పేది మనం చెప్తే వాళ్ళలో కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఆమంతా ఆమె మానేసుకుంది. ఓసారి మందిరానికి వస్తాను అనేసి మాట ఇచ్చారు. అలాగే ఒకసారి వచ్చారండి. వచ్చినప్పుడు మరి అది స్త్రీలు కూడుక, అందరం ప్రార్థన చేస్తుంటే అందరూ కన్నీటి ప్రార్థన చేస్తుంటే అంతా విన్నారు. విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఎవరిని అందరిలోనే మీరే నాకు పరిశుద్ధంగా కనిపించారండి. అక్కడ వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు కానండి వాళ్ళలో పరిశుద్ధత నాకు అనిపించలేదండి. మీరే పరిశుద్ధంగా అనిపించారండి, మీదంతా వేరండి అనేసాను. అవి ఒక హిందువురాలండి. అప్పుడు ఏమండి ఎందుకు అలా అంటున్నారు మీరు అని అంటారు. ఎలాగైనానండి ఎలాగ కాదు, మీకు ఏదో అర్థమై ఉండాలి. అర్థమవకుండా మీరు ఇలా మాట్లాడారు కదా, ఏం అర్థమైంది? ఏమి లేదండి, వాళ్ళందరూ ఇలా ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడైతే నన్ను ఇంటి దగ్గర చూస్తున్నారు కదా, నా మాట చూస్తున్నారు, నా క్రియ చూస్తున్నారు, నా నడవడికి చూస్తున్నారు, మొత్తం అంతా నన్ను చూస్తున్నారు వాళ్ళు. కానీ అక్కడికి వచ్చి అక్కడ ప్రార్థన విన్నారు. విని ఇలాగండి వాళ్ళంతా పాపులండి అన్నారు. ఏమన్నారు? వాళ్ళంతా పాపులండి, నాకెవరు ప్రార్థన నాకు సరిగ్గా అనిపించలేదు, ఇలాగ మాట్లాడారు. అప్పుడు నేను అన్నాను, అలా అనకూడదమ్మా, అలాగా అనకూడదు. వారు పాపులు కాదు, పాపిలనే ప్రార్థన చేసుకుంటారు, పాపిలైన నన్ను కరుణించని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారండి. అందుకని ఎవరు పాపి అనేటువంటిది దేవుడే వాళ్ళనే నీతిమంతులుగా దీవిస్తాడు. మనం వాళ్ళ పాపులు అలాగే మనము అనకూడదండి అని చెప్పేశారు. అలాగండి అంటే దేన్ని బట్టి అప్పుడు అన్నారు చెప్పండి? వారు చేసిన ప్రార్థన విని ఆవిడ ఆరోగ్యంగా మాట్లాడారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మనము ప్రార్థన విని మనం ఏమనుకుంటున్నాము, వీళ్ళలాగా అయ్యొచ్చు అందుకే ఇలా ప్రార్థన చేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? మన అంతరంగాన్ని చూస్తున్నాడు. అంటే మన హృదయంలో ఉన్నదే తెలుసాయండి, మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కూడా తెలుసాయండి. ఒక్కొక్కసారి హృదయంలో ఉన్నది పెదవులతో చేయలేకపోవచ్చు, హృదయంలో ఉన్నది పెదవులతో చేయలేకపోవచ్చు. అయినప్పటికైనా మన హృదయంలో ఏమున్నదో మనం ఏం చేయాలనుకుంటున్నామో
మేల్కొని ఏమంటున్నాడు ఆయన? నా శాంతిని ఇస్తాను, నా శాంతిని ఇస్తాను అన్నాడు. అయితే ఇక్కడ శాంతి అనేటువంటి దానికి ఇక్కడ 1వ పత్రికలో ఆయన వివరణ ఇచ్చాడు. లోకాన్ని అంతటి పాపం కొరకు నేను ఏమైపోయాను? ప్రాయశ్చిత్తం చేసేసాను, అంటే వెల చెల్లించేశాను నేను. లోక పాప పరిహారార్థమై ఆయన బలియాగంలో అయిపోయాడండి. అంటే పాపానికి ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము, వెల చెల్లించేశాడు. వెండి బంగారాలు కాదు, కానీ తన రక్తంతో మళ్ళీ ఆయన ఏం చేశాడు? కొనేశాడండి. తన రక్తంతో కొనేశాడండి, కొనేశాడు, ప్రాయశ్చిత్తం చేసేసాడు. అయితే శాంతిని ఇస్తాను, అది ఎలాగిస్తాను అంటే నా శాంతిని ఇస్తాను అన్నాడు ఆయన. అయితే ఈయనిచ్చే శాంతి ఏంటి? ఈయనిచ్చే శాంతి ఏంటి అని మనం అనుకోవచ్చు. లోకంలో మనం చూసినప్పుడు చాలా రకాలుగా, ఇదిగోండి ఇలా చేస్తే మీకు శాంతి వస్తుంది, మీకు శాంతి చేస్తాం, మీకు శాంతి చేయడానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, లేకపోతే పలానా వస్తువులు కావాలి, వాటన్నిటితో మేము శాంతి చేస్తాం, మీకు శాంతి వస్తుంది అని చెప్తారండి. లేకపోతే మీ చేతికి ఇది కట్టుకోండి శాంతి వస్తుంది అంటారు, మీ మెడలో ఇది వేసుకోండి శాంతి వస్తుంది అంటారు, మీ మొలతాడికి ఇది కట్టుకోండి శాంతి వస్తుంది అంటారు, మీ కాలికి ఇది కట్టుకోండి శాంతి వస్తుంది అంటారు. అంటే అందుకే ఆయన ఏమన్నాడు? లోకం ఇచ్చినట్టుగా కాదు, ఆయన శాంతి ఎలాంటిదంట అంటే ఈ శాంతి ఎలాంటి శాంతిది? లోకం ఇస్తుంది శాంతిని. ఒక తాడితోనో లేకపోతే దేనితోనో మీకు శాంతినిస్తాను అంటుంది లోకం. కాసేపు సినిమా చూడండి మీకు శాంతి కలుగుతుంది అంటుంది లోకం. కాసేపు సీరియల్ చూడండి మీకు శాంతి కలుగుతుంది అంటుంది లోకం. లేకపోతే ఇలా చెయ్యండి మీకు శాంతి కలుగుతుంది అంటుంది లోకం. కానీ ఆయన అంటాడు నా శాంతిని మీకు ఇస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను. అయితే ఈయన ఎలాగిస్తాడు? ఈయన శాంతిని మనకి ఎలాగిస్తాడు? ఈయన మనకి ఆ శాంతి ఎలా ఉంటుంది? అసలు ఆ సమాధానం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే ప్రతి దినములో కూడా మనకి ఆయన శాంతి మనకు అవసరమండి. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము కూడా మనకి ఆయన శాంతి మనకు అవసరమండి. అంటే ఆయన సమాధానము మనకు అవసరం. మీరు ఉదయం లేచి రాత్రి పండుకునేంత వరకు కూడా ఏదో ఒకటి మీ లైఫ్లో మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. అర్థమైందా? మన కుటుంబంలోనే ఒకరితో ఒకరికి సమాధానం పోతుంది కదా. భర్తతో భార్యతో, భార్యతో భర్తతో, తల్లి బిడ్డలతో, తల్లి బిడ్డలకు, ఇలాగా అత్త మామలతోనో లేకపోతే ఆడపడుచులతోనో ఇరుగు పొరుగుతోనో ఇలా చూసుకుంటూ పోతే రక్త సంబంధులతోనో ఎవరో ఒకరితో ఏం పోతుంది? సమాధానం పోతుంది. అలాంటప్పుడు మీరు బాగా ఎప్పుడు బాధపడతారో తెలుసా? ఇందులో నా తప్పేమీ లేదు, కానీ ఎందుకు ఇలా నన్ను అపార్థం చేసుకున్నాను, నేను అలా మాట్లాడలేదు, నేను అలా అనలేదు, లేకపోతే నేను అలా అనుకోలేదు, కానీ నన్ను ఎందుకు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు? అసలు నేను అనుకోలేదు కదా అలాగా, లేకపోతే నేను అలా మాట్లాడలేదు కదా, ఎందుకు నన్ను ఇలా అనుకుంటున్నారు, నన్ను తప్పుగా ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నారు అని మీకు బాగా ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, కన్నీరు విడుస్తారు కదా. అయితే అక్కడ నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు. మీరు ఎంతసేపు ఏడ్చినా, ఎంతసేపు దుఃఖపడినా మీకు సమాధానం అనేటువంటిది అసలైంది రావాలి అంటే అది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా నేను చేసింది ఇది, ఒకవేళ ఇందులో నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను క్షమించు, ఒకవేళ అవతల వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే
అప్పుడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో మన జీవితంలో ఆయన అంత సమాధానాన్ని అద్భుతంగా ఇస్తాడండి. ఏమిస్తాడు? అద్భుతమైన సమాధానాన్ని మనకి ఇస్తాడండి. మన ఇరుగు పొరుగు వారితో మనకు సమాధానం లేకపోతే సమాధానాన్ని ఇస్తాడండి. ఇలాంటివి నా జీవితంలో నేను ఎన్నో అనుభవించానండి. నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. నేను మీ జీవితాల్లో కూడా మీరు అనుభవించి ఉండొచ్చు. ఇలాంటివి అనుభవించారా? హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. మీరు అనుభవించారు కదా. అయితే మరలా దేవుడు మనకు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి పాఠాలన్నీ అయిపోయిన తర్వాత పరీక్షలకు ముందు ఏముంటుంది? రివిజన్ ఉంటుంది. అంటే గతంలో చెప్పిన పాఠాలు ఏమైనా మర్చిపోయారా, అన్నీ గుర్తున్నాయా అని ఒక్కసారి మాస్టర్లు రివిజన్ చేస్తారు. ఏం చేస్తారు? రివిజన్ చేస్తారు. అంటే రివిజన్ అయిపోయిన తర్వాత ఏముంటాయి? ఇంకా పరీక్షలు. అప్పుడు మనం చదివింది, మనం విన్నది అంతా కూడా ఆ పరీక్షలో ఒక్కొక్క ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దానికి జవాబు ఇచ్చేస్తాం, రాసేస్తాం, ఈజీగా రాసేస్తాం అన్నమాట. అప్పుడు భయం అనిపించదు. పరీక్ష పేపర్ పట్టుకుని వండుకోబెట్ట, పరీక్ష పేపర్ పట్టుకుంటే చెమటలు రాబెట్ట, దాహం అయింది. ఎందుకని? ఆన్సర్ తెలిసిపోయింది. మనం చదివిన పాఠాలన్నీ మనకి జ్ఞాపకం ఉన్నాయి. మళ్ళీ రివిజన్ చేయటంలో మళ్ళీ ఏమొచ్చినాయి? మనకి గుర్తొచ్చినాయి. మర్చిపోయినవి కూడా ఏమొచ్చినాయి? గుర్తొచ్చినాయి. కొన్ని మర్చిపోతాం. మనం చదివేసినయే కానీ మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ రివిజన్ చేయడంలో అప్పుడప్పుడు ఒకప్పుడు ఇలాగే చేసేదాన్ని కదా నేను, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎలా తయారయ్యాను నేను? ప్రతిదానికి ఎందుకు నేను అరుస్తున్నాను? మీలో కొంతమంది కోపం వచ్చేసి అరుస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తారో చెప్పనా? సహనము హద్దులు దాటేసి. ఎంతకాలం సహించాలి వెళ్ళి? నేను ఇంకా ఎప్పుడు సహిస్తూనే ఉన్నాను నేను వెళ్ళి. ఇంకెంతకాలం సహించాలి వెళ్ళి? నేను ఇంకెంతకాలం అని సహనము కోల్పోయినప్పుడు అరుస్తారండి. కానీ మళ్ళీ గతాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు ఇలా అవ్వలేదు కదా, ప్రతిదానికి నా దగ్గరికి వచ్చావు కదా, నువ్వు నాకు సమాధానాన్ని ఇవ్వని అడిగావు కదా, అప్పుడు ఇచ్చాను కదా, ఇప్పుడు ఎందుకేమో నీకు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అరిచి నువ్వు సమాధానం తెచ్చుకోగలవా? అరవడం వల్ల గొడవ పెరుగుతుందా తరుగుతుందా చెప్పండి కదా. గొడవ పెరుగుతుంది. ఇంకోటి తెలుసా? మీకున్న మనశ్శాంతి పోతుంది. ఏం పోతుంది? ఉన్న మనశ్శాంతి కూడా పోతుందండి. లేని రావడం ఎలా ఉన్నా ఉన్నది పోగొట్టుకుంటారు. అందుకే ఉన్నది పోగొట్టుకునే అవసరం లేదు. సమాధాన అధిపతి అయిన ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏం ఇచ్చేస్తాడు? ఆయన సమాధానం ఇచ్చేస్తాడు. చూడండి, ఒకసారి రక్తస్రావం కలిగిన రోగి 12 సంవత్సరాల ఆ వ్యాధితో ఆవిడ బాధపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక్క తీర్మానం చేసింది. బ్రతికితే నేను తిరిగి వెళ్తాను, లేకపోతే ఆయన బాగా ఉంటే చనిపోదాము అనుకుంది. 2 తీర్మానాలతో వెళ్ళింది. వెళ్ళి ఆయన అంగీని ముట్టుకోవడం కోసం చాలా పాదాల కింద ఆవిడ నలిగిపోయింది. అనేక బలమైన పాదాలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? తొక్కేస్తాయండి. మనల్ని పైకి రాకుండా తొక్కేస్తాయండి. తొక్కేస్తాయి. ఆ పాదాల కింద నలిగిపోతూ ఉంటాము. నిన్న వచ్చేటప్పుడు దేవుడు నాకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కుమ్మరివాడు మట్టిని ఎందుకు తొక్కుతాడో తెలుసా అని మళ్ళీ అది గుర్తు చేశాడు నాకు ఆయన. ఎందుకు తొక్కుతాడండి కుమ్మరివాడు మట్టిని? అది మెత్తగా ఒక పాకం వచ్చేటట్టుగా తొక్కుతాడంట. ఎలాగా? మెత్తగా పాకం వచ్చేటట్టుగా తొక్కి అందులో ఉన్న రాళ్ళు, గడ్డి ఇవన్నీ కూడా తీసేస్తాడండి. అప్పుడు కానీ పాత్రలు తయారు చేయదు. ఆ గడ్డి అందులో ఉండిపోయినా, ఒక రాయి ఉండిపోయినా దానికి ఏమొస్తుంది? బెజ్జం వస్తుంది. ఏమొస్తుంది? ఆమెలో పెడితే కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత బెజ్జం వస్తుంది.
బెజ్జం వస్తే అందులో నీళ్లు పోస్తే ఉంటాయా? అలాగే మన హృదయం పగిలిపోతే ఎంత వాక్యం విన్నా ఉంటుందా మనలో? హృదయం పగిలితే మన హృదయంలో వాక్యం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్త వహిస్తాడటండి. ఎందుకు నలగ తొక్కుతాడు మనల్ని అంటే, కొన్ని పరిస్థితుల్లో నలగొట్టేస్తాడండి మనల్ని. ఎందుకు నలగొడతాడు అంటే, ఒక బెజ్జం లేని దానిలోకి రావాలి మనం. రంధ్రాలు ఉండకూడదు, బెజ్జాలు ఉండకూడదు. దానికి బెజ్జాలు ఉంటే అందులో ఉన్న వాక్యం అనేటువంటి అంతా కూడా కిందకి కాలిపోతుంది. అందుకే దాని విషయంలో ఆయన అంత కేర్ తీసుకుంటాడండి. మన జీవితాల్లో కూడా మనము విన్న వాక్యం కానీ, పొందుకున్న అభిషేకం కానీ పోగొట్టుకోకూడదు. మనం పోగొట్టుకోకూడదు. అది మనలో నిలబడాలి అంటే మనలో బెజ్జాలు ఉండకూడదు. మనలో బెజ్జాలు ఉండకూడదు. అందుకే ఆయన చాలా కేర్ తీసుకుంటాడు మన విషయంలో. ఆమె ఎన్నో కాళ్ళ కింద నలిగిపోయింది. నలుగుతుందని తెలియదు ఆయనకి. ఆయన ఇంటికి వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి స్వస్థపరిచేసి రావచ్చు కదా ఆయన. వినండి, ఆమె అంత బాధపడుతున్నా తెలుసు కదా ఆయనకి, తెలియదా? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నీకోసమే వచ్చాను, నిన్ను స్వస్థపరచాలని వచ్చాను అని వెళ్ళి స్వస్థపరిచేయచ్చు కదా మరి ఆమెని. ఆయన చేశాడు అలాగా. ఆమె ఏమి రావాలి? విశ్వాసం రావాలి. 100% విశ్వాసం రావాలి ఆమెకి. అంటే నేను చనిపోయినా చనిపోతాను, లేకపోతే బ్రతికితే ఆయన నామ మహిమార్థమై సాక్ష్యం ఇవ్వడానికి తిరిగి బయటకు వస్తాను. రెండే తీర్మానాలు చేసింది ఆవిడ. తీర్మానాలు చేయగానే ఆవిడకి ఏమన్నా అందరు దారిచ్చేశారా? దారిచ్చేది. జక్కయ్య యేసు ప్రభు చూడడానికి వెళ్తే, అయ్యో పాప ఇప్పుడే వచ్చినట్టున్నాడు రా యేసు ప్రభు చూపుగానే వాళ్ళు ఏమన్నా దారిచ్చారండి? ఆయన చుట్టూ నిలబడిన వారు పొడవుగా ఉండడాన్ని బట్టి పొట్టుగా ఉన్న జక్కయ్య యేసు ప్రభువు చూడలేకపోయాడట. అంటే యేసు ప్రభువుని చూడలేకపోవడానికి కారణం ఎవరు? కారణం ఎవరండి? పొడవుగా ఉన్న వ్యక్తులు ఎదిగిపోయి ఉన్నారండి. ఎదిగిపోయి ఉన్న మూలంగా ఆ పొట్టోళ్ళకి యేసు ప్రభు కనబడట్లేదు. కానీ అతను పొట్టివాడే కానీ గట్టివాడని అంటారు. ఎందుకు గట్టివాడు? ఆయన్ని చూడడానికి ప్రయత్నం చేసి 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 విసిగిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు అతను. అది అతను గట్టిదనం. విసిగిపోయి తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఆలోచించాడు, నేను ఆయన్ని చూడకుండా ఇంటికి మాత్రం వెళ్ళను. ఒకవేళ వీళ్ళు నాకు అడ్డుగా వచ్చారని నేను ఇంటికి వెళ్ళిపోను. ఎలాగైనా నేను ఆయన చూడాలి. ఆయన చూడాలంటే నేను ఏం చెయ్యాలి? ఆలోచించాడు అక్కడ. పొట్టిగా ఉన్నవారనట త్వరగా ఆలోచనలు వస్తాయి అని చెప్పేసి సైన్స్ చెబుతున్నట్టండి. నాకు తెలియదు, చెప్పారు త్వరగా ఆలోచనలు వస్తాయి, మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి అన్నారు. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ అతనికి మంచి ఆలోచన వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టుని ఎంచుకున్నాడటండి. ఆ దారి గుండా ప్రభు వెళ్తానని ఆయనకు ముందే తెలుసు. ఆ దారి దగ్గర ఉన్న ఒక మేడి చెట్టుని ఎంచుకున్నాడట. ఆ మేడి చెట్టుని ఎక్కి కూర్చుని ఆయన వస్తాడని చూస్తున్నాడు. ఇంకోటి మీకు తెలుసా? ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తాడు. జక్కయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను పొట్టువాడు కనుక ఆయన చూడలేదు కనుక చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టు మీద కూర్చుని ఆయన్ని చూస్తాడు అని ఎవరికి తెలుసంట? ఆయనకి ముందే తెలుసు కనుక ఒక మేడి చెట్టు విత్తనాన్ని అక్కడ వేసేటట్టుగా చేసేటండి దేవుడు. ఒక చెట్టు విత్తనం
అది మొలకెత్తేటట్టుగా చేసి అది ఒక చెట్టుగా తయారయ్యేటట్టుగా, అంటే మనుషులు దాన్ని తొక్కకుండా, ఆ చెట్టు నాశనం అయిపోకుండా అది పెరిగేటట్టుగా దేవుడు తన కాపుదలను దానికి అదృశ్యంగా ఇచ్చాడటండి. తెలుసా మీకు? ఒక చెట్టు పెరిగి పెద్దదయ్యింది అంటే ఎన్నిటి నుంచి అది రక్షించబడింది? చెప్పండి, ఎన్నిటి నుంచి రక్షించబడింది? కోళ్ళు వచ్చి పొడుస్తాయి, పక్షులు పొడుస్తాయి, మేకలు గొర్రెలు తింటాయి, పశువులు తింటాయి, వానల వరదలు వస్తాయి. ఇన్నిటి నుంచి ఆ చెట్టు ఏం చేయబడాలి? మరి అన్నిటి నుంచి రక్షించబడినట్టే కదా అది. మరి దానికి కాపుదల ఎవరండి? మనం ఇంతటి వాళ్ళమయ్యామంటే ఎవరు కాపుదల మనకి? ఆయన అదృష్టంగా మనం కాచి కాపాడాడని ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్తున్నారా మీరు? చెప్పండి. చెప్తున్నామండి అన్న వాళ్ళందరూ చేతులు చెప్పండి, చేతులు చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. మీరు గెలుస్తారా? ఏ అనిపించట్లేదా మీకు అలాగా? దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడమ్మా. మనందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు. కాపాడకపోతే ఎంతటి వాళ్ళము ఎంత దూరం వచ్చేయం మనం. ఆయన కాపుదల భద్రత మన పట్ల ఉన్నది. ఒకరోజు మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తాడని దేవుడికి ముందుగానే తెలిసి ఒక విత్తనం అక్కడ మొలకెత్తేటట్టుగా చేసి దాన్ని ఎవరో తొక్కకుండా, అది నాశనం అయిపోకుండా ఒక చెట్టుగా ఎదిగేటట్టుగా ఆయన కాపుదల ఉంచాడటండి. ఎందుకు అంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే ఒంటె సూది పెంచంలో దూరుట సులభము అని చెప్పేసి రాయబడింది. అలాగైతే ధనవంతులు ఎలా రక్షించబడతారు? మరి వాళ్ళు అంతేనా అంటారు. అది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యం అని చెప్పి అప్పుడు జక్కయ్య గురించి రాయబడింది. ఈ జక్కయ్య గురించి రాయబడింది కానీ ఆయనకు ఎప్పుడో తెలుసు. వీళ్ళు అప్పుడు రాస్తారు కానీ ఆయనకు ఎప్పుడో తెలుసు. ఆ చెట్టు ఎప్పుడు విత్తనం పడింది, ఎప్పుడు మొలకెత్తింది, అది మొక్కలిచ్చి చెట్టుగా ఎదిగింది. ఒక మనిషి ఎక్కి కూర్చోడానికి అది స్ట్రాంగ్గా తయారయ్యిందండి. అది స్ట్రాంగ్గా తయారైంది. జక్కయ్య ఒక ధనవంతుడు ఆయన, కానీ ఆ ధనవంతుడికి కూడా యేసు ప్రభువును చూడాలని ఆశతో వచ్చాడు. అది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎవరో గొప్ప దేవుడు అంట. ఆయన దగ్గరికి వెళ్తే ఇలా జరుగుతున్నాయంట, అలా జరుగుతున్నాయంట. ఆయన దేవుని కుమారుడు అంట. అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరో ఒక్కసారి ఆయన చూద్దాం అని ఇచ్చాడు. ఆయన వచ్చిన ఆయన